హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంక ఇవాళ అయితే మార్నింగ్ రొటీన్ లాగ్ షేర్ చేస్తున్నానండి. ఇంక ఇవాళ బుధవారం కూడా కదా, ఇంకా ఎల్లుండి అయితే వైకుంఠ ఏకాదశి, శుక్రవారం 10వ తారీఖు పడింది. ఇంక ఇవాళ వ్లాగ్లో మేము ఎలా కర్రీ చేసుకున్నాము, ఈ జనువుల కర్రీ అన్నది చూపిస్తాను. అలాగే గార్లిక్ రైస్ కూడా షేర్ చేస్తున్నానండి. హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఇంకా మార్నింగ్ అవగానే మీకు తెలుసు కదండి, పూజ వంట అన్నీ ఒకేసారి అవుతూ ఉంటాయి. ఇవాళైతే ఇంకా పూజ అది ఇంకా కానిచ్చేసుకొని ఇంకా వంట కోసం అయితే జనువులు రాత్రే నానపెట్టేసుకొని ఉంచుకున్నాను. అది ఇంకా ఉడకపెట్టేసుకొని ఇంకా జనువులు అయితే నాకు ఒక 2 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇది మా ప్రాంతంలో జనువులు అని మేము అంటామండి. అలాగే సోయా గింజలు కూడా అంటూ ఉంటారు కదా. దీన్ని కూడా మనం ఎంత టేస్ట్గా, సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఎంత టేస్ట్గా తయారు చేసుకోవచ్చు అన్నది ఈ వ్లాగ్లో షేర్ చేస్తాను. దీనికి కొంచెం ఆయిల్ వేసుకుని కొంచెం ఉల్లిపాయలు అయ్యి ఆల్రెడీ కోసుకొని పెట్టుకున్నానండి. దీనికి చిన్న చిన్న టిప్స్ పాటిస్తే చాలు, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా సూపర్గా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా అప్పటికప్పుడు మనకు రెడీ అయిపోతూ ఉంటుంది. నేనైతే అల్లం వెల్లుల్లి అయితే ఇంకా దంచుకుంటున్నానండి. ఇప్పుడు మసాలా అనేసరికి మనం రకరకాలుగా ఎక్కువ వేసుకొని చేసుకున్న దానికన్నా లైట్గా మనం వేసుకున్నా సరే టేస్ట్ బాగుండేటట్టు, మనం చాలా సులువుగా చేసుకునేటట్టు కూడా ఇది ఉంటుందండి ఈ కర్రీ. ఇంకా నూనె కాగి అన్నీ అయ్యే లోపల నేనైతే కొంచెం ఉల్లిపాయలు అయ్యి కొంచెం కోసుకొని పెట్టేసుకున్నాను కదా, అవి ఇంక ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి కూడా దంచేసుకుంటున్నాను ఒక పక్క. ఉల్లిపాయలు చాలా తక్కువతోనే టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అలాగే మన గ్రేవీలాగా కూడా వస్తూ ఉంటుంది. దీనికి సింపుల్ ఒక చిన్న గరం మసాలాతోనే మనం తయారు చేసుకోవచ్చు. కాకపోతే గరం మసాలా అన్నది చిన్న టిప్ అండి. అంటే మనం ఇంట్లో తయారు చేసుకున్నది అయితే బాగుంటుంది. బయట తయారు చేసుకున్నవి, బయట కొన్నవి గరం మసాలా కన్నా ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా దీనికి వాడడం చాలా బెస్ట్. ఇంకా నేనైతే ఉల్లిపాయ ముక్కలు అవి ఇలా వేగించేసుకుంటున్నాను. ఈ ఉల్లిపాయలు మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు మనం కొంచెం లైట్గా వాటర్ స్క్వీజ్ అవుట్ అయినంత వరకు మనం వేగించుకోవాలండి. దానికోసం ఇంకా ఉప్పు పసుపు అయితే ముందు మనం వేసుకుంటే వాటర్ ఉల్లిపాయలో నుంచి స్క్వీజ్ అవుట్ అయిపోతుంది. ఇంకా కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇంకా పసుపు కూడా ఇలా వేసుకుని బాగా వేగించేసుకుంటున్నానండి. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా దాంతోపాటు ఒకేసారి వేసుకుంటే మనకు ఉల్లిపాయలు తొందరగా మగ్గిపోతుంది. ఈ పండగ అంటే అడావిడి 4 రోజులేనండి, కానీ అడావిడి మాత్రం 6 నెలల ముందు నుంచి కూడా ప్రారంభం అయిపోతూ ఉంటుంది. మనం కొత్తవన్నీ తీసుకోవడం, పెట్టుకోవడం, ఈ పండగ వస్తుందని ఆషాఢ మాసం నుంచి కూడా డిస్కౌంట్ల దగ్గర నుంచి కూడా మనం పండగకి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదండి. మీలో ఎంతమంది అలా చేసుకుంటారు అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి. అలాగే ఇలా వచ్చి అలా వెళ్ళిపోయినట్టు ఉన్నా సరేనండి, దీనికోసం ప్రిపరేషన్ మాత్రం మనం 6 నెలల ముందు నుంచే ప్రిపేర్ అయిపోతూ ఉంటాం. ఇంచుమించు ఆషాఢం చెప్తున్నాను కదా, డిస్కౌంట్లని, చీరలన్నీ అప్పుడే తక్కువలో వస్తాయని, లేకపోతే వెరైటీ కోసం అని ఏదో ఒకటి మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం. ఇంకా అల్లం వెల్లుల్లి అయితే దంచుకున్నాను కదండి, అది ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి మనం ఎప్పుడైనానండి పచ్చివాసన పోయినంత వరకు ఒక్కసారి వేగించేసుకుంటేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఇంకా ఈ కడాయిలో వంట చేయడం అంటే నిజంగా టేస్ట్ బాగుంటుందండి. ఫ్లేమ్ కూడా ఈక్వల్గా మనకి స్ప్రెడ్ అవుతూ అడుగంటకుండా ఉంటుంది. ఇంకా దీనికోసం కొంచెం మనం వెల్లుల్లిపాయలు అవి అల్లం కూడా దంచేసుకున్నాం కదండి, కొంచెం గరం మసాలా నేనైతే ఒక 1/2 చెంచాయే వేస్తున్నాను. ఎందుకంటే ఎక్కువ అవసరం లేదండి. మనం భోజనాల్లో తినేటప్పుడు మసాలాలు అవి ఎక్కువ లేకుండా ఉంటేనే బెస్ట్. ఏదైనా మనం చపాతీ కానీ ఇంకేదైనా చేసుకున్నప్పుడు కొంచెం ఎక్కువ ఉన్నా పర్వాలేదు కానండి, ఇలాగా భోజనాల్లోకి మనం తినేటప్పుడు కొంచెం మసాలా ఫ్లేవర్ తక్కువ ఉన్నా సరే ఇది టేస్ట్ బాగుంటుంది. ఇంకా మసాలా కూడా వేగిపోగానే కొంచెం కారం వేసుకుంటున్నాను. ఇది 3 మ్యాంగో కారం అండి. కొంచెం వేసినా సరే రంగు వచ్చేస్తుంది. అలాగే పచ్చివాసన పోయినంత వరకు కూడా కారం మనం బాగా వేపేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, మొత్తం ఇలా కారం వేగిపోగానే మనం ఉడకపెట్టుకున్న జనువులు కూడా ఆల్రెడీ మనం 6 గంటల ముందే నానపెట్టుకుని ఉంచుకోవాలండి. కారం బాగా వేగితేనే మనకి పచ్చివాసన ఉండదు. అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. 6 గంటలు నానపెట్టాక అప్పుడు ఉడకపెట్టుకున్నాను, అంటే రాత్రే నానపెట్టేసుకున్నాను. మార్నింగ్ అవగానే మనం ఉడకపెట్టేసుకోవాలి. ఇంక ఈ స్టేజ్లో అంటే మనకు మొత్తం కూడాను ఇంక వాటర్ ఏమీ లేదు, మొత్తం అన్ని మసాలాలైనా సరే కారం అయినా సరే వేగిపోయిందని మనం చెక్ చేసేసుకుంటే మనకు వాసనే తెలిసిపోతూ ఉంటుందండి. ఈ టైంలో మనం బాగా అడుగంటకుండా చూసుకుంటూ
ఏగడంలోనే ఉందండి దాని టేస్ట్ అంతా కూడాను. ఆల్రెడీ ఉడకపెట్టుకున్న జినువులు అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు. ఇది మనం అనుకుంటామండి ఈ జినువులే కదా, ఇది ఒక సోయాబీనే కదా అని. ఇందులో ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంది. మనం ఇలాంటివి వారానికి 2 సార్లు కానీ 3 సార్లు కానీ మనం ఏదో విధంగా మనం తినడానికి ప్రయత్నిస్తే మనకి కావలసిన విటమిన్స్, మినరల్స్, ప్రోటీన్ కంటెంట్ కూడా మనకి అందుతుంది. అలాగే వెజిటేరియన్స్ అయితే ఇది మస్ట్గా యూస్ చేసుకోవాలండి. ఎందుకంటే నాన్ వెజిటేరియన్స్తో పోలిస్తే ఈ వెజిటేరియన్స్లో ప్రోటీన్ ఇంటేక్ తక్కువ ఉంటుంది కదా, అందుకు చెప్తున్నాను. ఇంకా ఆ జినువులకు కూడా మనకు కావాల్సినంత ఉప్పు, తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకా మొత్తం దీన్ని ఇలా ఉడకపెట్టేసుకుంటున్నాను. ఇంకా పండగ అంటే అన్నీ కూడాను అరేంజ్ చేసుకుంటూ ఉంటామండి. అలాగే ఇవాళ దులుపులు, కడుగులు అన్నీ కూడాను. ఈ దులుపులు, కడుగులు అనేసరికి కూడా మనకు కొంచెం ముందే ఒక 10 రోజుల ముందు నుంచి ప్రిపేర్ చేసుకుంటేనే అవ్వదు. అందుకే ఇంకా తొందరగా వంట అయితే ఇలా ఫినిష్ చేసేసుకుంటున్నాను. ఒంటిళ్ళు కడగాలన్నా సరే, దులపాలన్నా సరేనండి, వంట ఉంటే మనకు అవ్వదు. వంట పనులన్నీ ఏవి లేనప్పుడైనా పెట్టుకోవాలి, లేకపోతే తొందరగా వంట ఫినిష్ చేసుకునైనా పెట్టుకోవాలి. ఇంకా నాకైతే చూసారు కదా, ఇంకా మరుగు వచ్చి ఒక 10 మినిట్స్ మనకు ఉడికినంత వరకు ఇది ఉంచేసుకుంటే ఇది రెడీ అయిపోయినట్టేనండి. ఇంకా కూర మనం పొయ్యి మీద పెట్టామా లేదా అన్న దాని లోపల మనకి పాలు వస్తుంటాయి. వీధిలో ఎవరో ఒకళ్ళు పిలుస్తూ ఉంటారండి, కూరల అరుపులు వినిపిస్తూ ఉంటాయి. మరుసటి రోజుకి ఏదైనా కొత్తిమీర, కరివేపాకు ఏదైనా కావాలి అంటే కొనుక్కుంటూ ఉంటాం, పువ్వులు అరుస్తూ ఉంటాయి. మరి మీకు ఇలాగైనా అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఎందుకంటే మనం తాలింపు వేసే లోపల ఈ పనితోనే మనం ఉండలేం కదా, మనం బయటకు వెళ్ళి చూస్తూ ఉండాలి. అప్పుడప్పుడు మధ్యలో ఇలాంటివి ఏమైనా అటెండ్ అవుతూ ఉండాలి. ఇంకా నాకు కూర అయితే రెడీ అయిపోయింది, ఇంకా భోజనాలు అయితే అయిపోయాయండి. ఇంకా మధ్యాహ్నం టిఫిన్కి అయితే గార్లిక్ రైస్ అయితే మీకు ఈరోజు చూపిస్తానండి. చాలా సింపుల్ వస్తువులతోనే మనం గార్లిక్ రైస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఉండిపోయిన అన్నంతో కూడా ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మనం ఎప్పుడు ఫ్రైడ్ రైస్లని రకరకాలు మనం చేసుకుంటాం కదా, దీనికోసం ఎండుమిరపకాయలు అయితే ఆల్రెడీ నానపెట్టేసుకుని ఉంచేసుకున్నాను. ఈ ఎండుమిరపకాయలు ఒక ఉల్లిపాయ అయితే కోసుకున్నాను, వెల్లుల్లిపాయలు అయితే వేసుకుంటున్నాను. దీంతోనే మనం అద్భుతం సృష్టించవచ్చు. టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఈజీ కూడాను. ఇది లంచ్ బాక్స్ రెసిపీ అని కూడా చెప్పచ్చండి. ఒక్క ఉల్లిపాయ అయితే నేను కోసుకుని ఇందులో కొంచెం వాటర్ వేసుకుని దీన్ని బాగా పేస్ట్ లాగా మనం తయారు చేసేసుకోవాలి. ఇదిగోండి పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఆల్రెడీ ఉండిపోయిన అన్నంతోనే నేను తయారు చేస్తున్నాను కాబట్టి ఇంకా అన్నం ఉండిపోవట్లేదు. మామూలుగా అన్నం వండాలి అని అనుకుంటే వండుకొని కూడా మనం చేసుకోవచ్చు. ఇంకా ఉండిపోయిన అన్నం అయితే నాకు ఆల్రెడీ ఉంది కదండి, దాన్ని ఇలా తాలింపు వేసుకుందామని ఇంకా పొయ్యి అయితే వెలిగించుకుంటున్నాను. దీనికి ఒక్క మనకి ఆ టిప్ అయితే వెల్లుల్లి రైస్కి వెల్లుల్లిపాయలు, మనకి గార్లిక్ అవన్నీ తీసుకున్నాం కదా, ఎండుమిరపకాయలు అవి పేస్ట్ చేసుకున్నాక మనం ఇలాగా కొంచెం నూనె అది వేసుకుని, ఈ నూనె కాగాక మనం ఆల్రెడీ నేను ఉల్లిపాయలు అవి కోసుకుని ఉంచుకున్నాను. మార్నింగ్ రైస్ వండుకున్నప్పుడైనా సరే మనం కొంచెం ఎక్కువ వండేసుకుంటే ఇది అప్పటికప్పుడు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే దీనికోసం రైస్ వండుకోవాలన్నా సరే, లంచ్ బాక్స్కైనా పొద్దున్నే పిల్లలకి అడావిడి అన్నప్పుడు కూడా ఇది చేసి ఇచ్చేయచ్చు. ఇంకా ఉల్లిపాయలు అవి నేను కొంచెం బాగా వేపేసుకుంటున్నానండి ఇలాగా. సంక్రాంతి అనగానే మనకి ట్రెడిషనల్ ఇది అనుకుంటామండి, పండగ అనుకుంటాము. అలాగే ఈ పండగకి మనం రకరకాల వంటలు అవి కూడా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. జంతికలని, చేగోడీలని, అలాగే లడ్డూలని రకరకాలు ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. ఇలాగ కొంచెం ఉప్పు, పసుపు కూడా ఇందులో వేసేసుకుని, అలాగే ప్రిపేర్ చేసుకున్నవన్నీ కూడా మనం పచ్చిపెట్టుకుంటూ ఉంటాము. అలాగే మనకి ఇంట్లో అనేసరికి కొంచెం ఎక్కువే పని ఉంటుందండి. మామూలుగా మన క్లీనింగ్లు అయినా సరే, ఇలాంటి వంటలైనా రెసిపీలు అయినా సరే, అలాంటప్పుడు ఈ ఉండిపోయిన అన్నంతో కూడా మనం ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనం కూరలు ఏమీ లేని టైంలో కూడా ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో కర్రీలు కానీ ఏదైనా వెజిటబుల్స్ కానీ ఏమీ లేకుండా కూడా మనం తినేయచ్చు. ఇంక ఇప్పుడైతే చూసారు కదా, ఉల్లిపాయలు అయితే బాగా వేగిపోతున్నాయి. ఒక పక్క ఉప్పు, పసుపు కూడా వేసుకొని బాగా ఉల్లిపాయలు అయితే బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆల్రెడీ అన్నం అది వేస్తాం కాబట్టి నేను కొంచెం నూనె ఎక్కువే వేసుకున్నానండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఇందాక రుబ్బుకొని పెట్టుకున్నాం కదా, ఆ పేస్ట్ని అయితే నేను యాడ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఉల్లిపాయలు ఒక 30% వేగిన వెంటనే మనం ఇది వేసుకుంటే ఈ పేస్ట్ కూడా వేగాలి కదా. అంటే వెల్లుల్లి మనం వేసుకున్న ఎండుమిరపకాయలు, తర్వాత ఉల్లిపాయ ఒకటి వేసుకున్నాం కదా, అది కూడా మనకి పేస్ట్ కూడా బాగా వేగితేనే పచ్చివాసన ఉండదు.
ఈ టైంలో మనం ఇది కూడా మనం వేసుకుని బాగా కలిపేసుకుని ఉల్లిపాయలతో పాటు ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్ అండి. 10 నిమిషాల్లో మనకు ఉండిపోయిన అన్నం ఉంటే మనం ఇది చేసేసుకోవచ్చు. మనకి పెద్ద పని ఏమైనా ఉన్నది అని అనిపిస్తే ఇది మనం తయారు చేసుకుని ఉంచేసుకుంటే మనకి రైస్లోకైనా సరే, ఈవినింగ్ అయినా మనకి టిఫిన్ లాగైనా సరే, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో అయినా సరే, లంచ్ బాక్స్ అయినా సరే ఇది మనకి యాప్ట్గా ఉంటుంది. ఇంకా నేనైతే మొత్తం కూడా ఇది పచ్చివాసన పోయినంత వరకు ఇలా మొత్తం వేపేసుకుంటున్నానండి. మనం క్వాంటిటీ తీసుకున్న అన్నాన్ని బట్టి మనం ఇది ప్రిపేర్ చేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీ రైస్ అయితే మనం యాడ్ చేద్దాము అనుకుంటున్న దానికి మనం ఇది ఎల్లుల్లిపాయలైనా సరే, ఎండుమిరపకాయలైనా సరే చూసుకొని మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను 1 కప్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి ఈ మాత్రం పేస్ట్ వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కరివేపాకు ఫ్లేవర్ కోసం వేస్తున్నానండి. మొన్న చెప్పాను కదండి, కరివేపాకు కొంచెం ఆకు పెద్దదే ఉంది, ఇలా కట్ చేసుకుని వేసుకుంటున్నాను. ఆకు చిన్నదైతే మనం అలాగే వేసేసుకోవచ్చు. ఇంకా కరివేపాకు కూడా ఇలా బాగా ఫ్రై చేసేసుకుంటున్నాను. ఈ నూనె మనం ఇలా తేలినంత వరకు ఇది ఫ్రై చేసేసుకున్నాక మనం అన్నం అయితే నాకు ఇలా మొత్తం ఉంది కదా, దీన్ని ఇలా యాడ్ చేసేసుకుంటున్నాను. మనం పొడి పొడిలాగా అంటే ఉండల్లా లేకుండా మనం ఫ్రీగా దాన్ని నూనె వేసుకుని మెదుపుకున్నా సరే, లేకపోతే ఇలాగే మనం అప్పటికప్పుడు మనం ఇలా ఉండల్లా ఇవి ఏం లేకుండా మనం చేతితో ఇలా అనేసుకుని వేసేసుకోవచ్చు. అన్నం ఇలా ఆల్రెడీ రెడీగా ఉండడంతో నాకు చాలా సులువు అనిపించిందంటే అందుకే ఇందులో షేర్ చేస్తున్నాను. చాలా సులువుగా మనకి పండగలప్పుడు చేసుకునే వంటల్లో ఇలాంటివి కూడా మనం చేసుకుంటే మనం ఎక్కువ హైరాణ పడక్కర్లేదని నా అభిప్రాయంతో ఇందులో షేర్ చేస్తున్నాను. మరి మీరేం చేసుకుంటారు ఇలా ఉండిపోయిన అన్నంతో అన్నది డెఫినెట్గా షేర్ చేసుకోండి. ఇంకా నేనైతే కొంచెం అన్నానికి తగ్గట్టు మళ్ళీ ఉప్పది వేసుకుంటున్నాను, కొంచెం నూనె వేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అప్పుడే మనకి విడివిడిగా వస్తుంది, పొడి పొడిలాడుతూ వస్తుంది రైసు. ఇప్పుడు చూసారు కదా, అదంతా ఇందులో కలిసేటట్టు బాగా అడుగు నుంచి కలిపేసుకోవాలండి. ఈ వెల్లుల్లి గార్లిక్ రైస్ మామూలుగా మనం షేజ్వాన్ ఫ్రైడ్ రైస్లు అవి కూడా తింటూ ఉంటాం కదండి బయట, దాని టేస్ట్ కన్నా ఇది నిజంగా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇందులో వెజిటేబుల్స్ వేయడానికి ఇందులో అవసరం లేకుండానే మనకి ఉండిపోయిన అన్నంతో మనం 10 నిమిషాల్లో ఇది రెడీ చేసేసుకోవచ్చు. ఇందులో వెజిటేబుల్స్ కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చండి. క్యాప్సికమ్, క్యారెట్ ఇలా రకరకాలు మనం వేసుకోవచ్చు. కానీ అప్పటికప్పుడు మనకి ఈ ఉండిపోయిన అన్నంతో మనం ఏం చేయాలి అని అనుకున్నప్పుడు ఇలా కూడా మనం ట్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఉండలవి ఏం లేకుండా అడుగుని పైన కూడా ఆ మసాలా అంతా బాగా రైస్కి పట్టినట్టు అటు ఇటు కలిపేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆల్రెడీ కొంచెం కొత్తిమీర అది కూడా కడిగి పెట్టుకున్నాను. ఈ టైంలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకుంటే మనకి కొంచెం ఏగుతున్నప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. కొత్తిమీర ఎప్పుడైనా సరేనండి కత్తిరితో మనం కట్ చేసుకొని అక్కడక్కడ మనం ఇలా స్ప్రెడ్ అయినట్టు వేసుకుని అటు ఇటు కలిపేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి ఏగుతున్నప్పుడే వేసుకుంటే గార్నిష్తో పాటు కొత్తిమీర ఫ్లేవర్ కూడా మనకి యాడ్ అవుతుందండి రైస్కి. చూసారు కదండి, ఇలా మొత్తం కూడా కొత్తిమీర అయితే నేను వేసేసుకుంటున్నాను. కరివేపాకు కొత్తిమీర ఎందులో వేసినా సరేనండి టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ట్రెడిషనల్ మనకి మసాలా అని చెప్పచ్చు, అంటే ఆ ఫ్లేవర్ ట్రెడిషనల్గా అనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైనా సరే ఈ కరివేపాకు కొత్తిమీర అనేసరికి ఈ వంటల్లో అయిపోతే వంట కంప్లీట్ అవినట్టే ఉండదని అనిపిస్తూ ఉంటుంది. ఇంకైతే నాకు ఫుల్ అయితే రెడీ అయిపోయిందండి. ఎప్పుడైనా ఐరన్ దాంట్లో చేసినప్పుడు మనం మళ్ళీ గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మొత్తం గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకున్నానండి, ఎందుకంటే ఐరన్ దాంట్లో ఎక్కువ ఉంచకూడదు. దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఒక నిమ్మకాయ అయితే తీసుకుంటున్నాను. సర్వ్ చేసుకోవడానికి టేస్ట్కి నెక్స్ట్ లెవెల్ నిమ్మకాయ వేసుకుంటే. ఇగోండి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని నిమ్మకాయ అనేసరికి మనకి విటమిన్ సి ఎక్కువ ఉంటుందండి. అలాగే మనకి ఏదైనా కొలెస్ట్రాల్ అయినా సరే, మనకి డైజెషన్కి అయినా సరే నిమ్మకాయ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. మనం ఎప్పుడైనా సరే తినేటప్పుడు నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా నేనైతే టేస్ట్ చూస్తున్నాను, నిజంగా సూపర్గా ఉందండి. డెఫినెట్గా ట్రై చేసుకుని నాకు ఎలా వచ్చింది అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతేనండి, వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కదా, అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.